రండి ప్రార్థన చేసుకుందాం. వందనాలమ్మా. 1 2 3 4 5 6 7 బాక్స్ వచ్చిందండి. బాక్స్ ప్రార్థన అమ్మ రండి ప్రార్థన చేద్దరు కానీ మనం అట్లా శ్రద్ధంగా ఇలా వచ్చాము. ప్రార్థన చేసుకుందాం అమ్మా. మరి దేవుడు ఈ పరిచర్యను దేవుడు దీవించి మరి యొక్క ఆహారాన్ని దేవుడు ఆస్వాదించాలని మరి ఇంకా అనేక మందికి దేవుడు మనసు పెట్టాలని ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తాం. మీకేంగా ప్రేమించిన పర్లేదండి. మీ అతి సరే మీకు మొదలనే ఏ రోజు ప్రార్థన చేయడం మాకు మీకే మర్చిపోతుంది. నీ వద్దకు వచ్చిన వారిని నాయన ఎన్నడూ చూసి మా వద్దకు వచ్చిన వారికి కళతో మంచిగా ఏమన్నా పరలోకంలో దాచిపడతాయన్నారు. వాక్యానుసారి కానీ ఇది దాచిపెట్టండి. నేను ప్రేమించి మీ సేవను అనుసరించి ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తూ అనేక మందికి వృద్ధులకు ఆహారం పెట్టాలనే ఆశ కలిగి ప్రభా అయినా మరి బిడ్డ ఎంతో ప్రయాసంతో భార్యాభర్తలు తయారు చేసి నైనా దూరం నుంచి ప్రభా అక్కడికి వచ్చి వడ్డించడానికి మీరు చేశారు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో టిఫిన్స్ ఎవరికైతే ఇబ్బందుగా ఉంటుందో ప్రభా నీకు తెలుసు నాయన. అరుగులేని బిడ్డలు వచ్చారు తండ్రి నాయన స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ఒక్కొక్కరు ప్రభా ఆశీర్వదించండి. తిన్నవారిని ఆశీర్వదించండి, వడ్డించేవారిని ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు తయారు చేసిన దీవించండి. ఈ పరిసరాన్ని ఆశీర్వదించు ప్రభా. ప్రతి ఒక్కరిలోనూ కూడా నేనెందుకు చేయలేకపోతున్నానన్న మనసు మా అందరికీ కలిగించండి ప్రభా. ఈ పరిసరలో మేమెందుకు పాల్పొంపులు పొందుకుంటానంటే నా పేరేట్ను కలిగించండి తండ్రి. ఇది నీ పని ప్రభా. నీ దాసుడు నాయన ఉందో లేదో నీకే తెలుసు నాయన. ఏ విధిలోంచి ఇబ్బందితో నీ మాట ప్రకారంగా నాయన ఇది పెట్టాలని ప్రభా ఆయన పరలోకంలో దాచుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలు దేవా. ఇదిగో చేసిన ప్రతి పని కూడా నీకు అందులో రాత్నావని నేను నమ్ముతున్నాను తండ్రి. తినేవారిని కూడా చూస్తున్నావు నాయన. ఈ పరిచయం చేసేవారిని చూస్తున్నావు, వడ్డించేవారిని చూస్తున్నావు తండ్రి. ఇది పరిశుద్ధమైన ఆహారం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయా నాడు ఇశ్రాయేలుకి నాయన అరణ్యంలో పోషించిన రీతి ఈనాడు పలుసపడి గ్రామాన్ని ప్రేమించి నా తండ్రి నాయన ఈ యొక్క టిఫిన్ ఏర్పడుతున్నావు ప్రభా. నీకు వంద మాకు చాలా విశాలంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన పని ప్రభా. మరి నువ్వు పరిశీలించిన దాసుడికి నీ చెయ్యి అందించాలి ప్రభా. పరలోక దీన్ని నాకు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచయలో పాలు పంపులు ఉండాలి. నేను రోడ్డు మీద ఆరాధిస్తున్నాం అయ్యా నీ ప్రభా. ఎంతగానో నీకు మరపెడుతున్నాను వందనములు తండ్రి. నీవే నాయన నీ దాచుడు కావాల్సిన సహాయము పరిచయం కావాల్సిన ధనం ఇచ్చి నడిపించి కూడా వచ్చిన కుమార్తెను దీవించి ఆ కుమార్తెను దీవించండి. పాత్ర కుమార్తెను దీవించండి. పాశ్రమ గారు కూడా మంచి ఆరోగ్యంగా నడుగు సభ్యులు రచించండి ప్రభు. వారి కుటుంబ సభ్యులు నాకు నా మందిరంలో సంఘస్థుని విశ్వాసం కూడా బలపరిచి నీ దాచుడు ఎక్కడికి వెళ్ళినా నీ దోషం తోడిచ్చి నడిపించమని ఈ పరిచయం చేసి నీ దాచుడు బావుగా ఆశీర్వించి దీవించండి తండ్రి. తిన్న బిడ్డను ఆశీర్వించండి. అందులో కూడా వచ్చాడు ప్రభావ తెలుసుకుని ఆ రక్షణ పొందుకోవడానికి కూడా గొప్ప ఇచ్చేమని ఒక ఆత్మ అన్న తన ఈ పరిచయం ద్వారా బిడ్డ తను నడిపించినట్లయితే ఆ పరలోకంలో సంతోషం నేను తన ఒక తండ్రి నేను అనుభవం ప్రభావ పరలోకంలో ఉంటుంది తండ్రి. నా ఈ లోపల తిండి కోసం బట్ట కోసం కాదయ్యా మేము ప్రయాసపడేది ప్రభా. ఆత్మను సిద్ధపరుచుకునేది గృహంలో మేము అందరూ జీవించడానికి సహాయం చేయండి. దుష్టుడు ఎవరిని పాడు చేయకుండా ప్రభా, ఎవరిని నాశనం చేయకుండా తండ్రి, ఎవరిని మన చీకటిన గదిలోకి తోలిపడే పరిస్థితి కలిగి ఉండకుండా ప్రభా. ప్రతి నీ బిడ్డను కూడా వీళ్ళలో నడిచేలా సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి, వాళ్ళకున్న ఆశయాలను నెరవేర్చండి ప్రభా. ఈ యొక్క సేవ పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండమని ఈ కార్యక్రమాన్ని ప్రభా ఇక్కడికి వచ్చినందుకు వందనములు. నీకు బట్టి నీ ప్రేమ నాకు అవకాశం బట్టి నీకు వందనాలు. నాకైతే ప్రార్థన చేయను రాదు ప్రభా. వేరే మా అందరిని ప్రార్థన నేర్పించి ప్రియును విశ్వాసం కలిగి మీ అందరూ జీవించేలా ఒక దయచేయండి. పనసపాడు గ్రామాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది వెళ్తున్నారు ప్రభా. ఈ పరిసరాలు ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం. ఇది కొనసాగించి నడిపించి మహిమ ఏ అడ్లాటంకము లేకుండా ఇది కొనసాగించి నీకు ఒకతో నడిపించమని నాయన మహిమ ఘనత ప్రభావ మీరే పొందమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేసుకుంటున్నాను పరలోక తండ్రి. దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ ఈ యొక్క పనసపాడు గ్రామ ప్రజలందరికీ సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలమ్మా. సైన్గా వచ్చేయండి.